బెంగాల్లో మొన్న ఒక నలుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజీనామాలు చేయడం రాజ్యసభ సభ్యులు. ఆ రాజీనామాలు చేసిన దానికి ఇప్పుడు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా! ఆ ఉప ఎన్నికల్లో 4 కూడా బీజేపీనే గెలుస్తది. ఎందుకంటే ఇప్పుడు మమతా బెనర్జీ మామూలుగా అయితే గనక 80 సీట్లు ఉంటే 2 సీట్ల దగ్గర పోటీ ఉండేది. ఒక సీట్ గ్యారంటీ గెలుచుకునేది. ఇప్పుడు 60 మంది అటు వెళ్ళిపోయారు కదా! కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ అభ్యర్థిగా ఓటేస్తారు కాబట్టి అంటే వీళ్ళేగే ఇదివరకు తృణమూలోళ్ళే మళ్ళీ ఇప్పుడు బీజేపీ తరపున నామినేషన్స్ ఏస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్‌గా 4 రాజ్యసభ సీట్లు కూడా బీజేపీనే గెలుచుకోబోతోంది. దీంతో భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే మొట్టమొదటిసారి రాజ్యసభలో దాని సంఖ్య 117కు చేరబోతోంది. రాజ్యసభ చరిత్రలో కాదు, రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ చరిత్రలో హైయెస్ట్ సంఖ్య ఇదే. ఇంకొక 4 యాడ్ అయితే, ఇంకొక 6 యాడ్ అయితే సింగిల్‌గా మెజారిటీ వచ్చినట్టు అవుతుంది. 117కి ఇంకొక 6 అంటే 123 250 కదా అక్కడ. 123 అనేటటువంటిది అయితే గనక ఆటోమేటిక్‌గా ఉంటది. మరి ఆ సంఖ్య వస్తుందా లేదా అన్నది మళ్ళీ ఇంకో 4 రాజీనామాలు ఈవెన్ అక్కడ వీళ్ళు కూడా రాజీనామాలు చేయడానికి రెడీ అవుతున్నారు కదా! ఒరిస్సాలో బిజు జనతా దళోళ్ళు కూడా. అయన్నీ అయితే ఏడాది ఎండింగ్‌కి ఉట్టి బీజేపీ ఇండివిడ్యువల్‌గా సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.